హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే డిసెంబర్ 16th ఎపిసోడ్. నా చెల్లెలి జీవితం నాశనం కాకూడదు. చందు కీలక నిర్ణయం. చెలరేగిన ప్రేమ నర్మద ఊర మసాలా. రామరాజు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఒక ప్రమాదకరమైన జబ్బు ఉంది. అదేంటంటే కుటుంబం నాశనం అయిపోయే ఓ నిజం వాళ్ళకి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఆ నిజాన్ని ఎవరికి చెప్పడు. ఎందుకంటే ఆ నిజం రామరాజుకు తెలిస్తే గుండె ఆగి చస్తాడని. కానీ చివరికి చెప్పకుండా ఉంటారా అంటే వాళ్ళు చెప్పడము మానరు. రామరాజు చావడము ఉండదు. ఇప్పుడు అమూల్య విషయంలోనూ అదే సాగుతుంది. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ధీరజ్ ప్రేమను పెళ్లి చేసుకొని ఇన్నాళ్ళు అయ్యింది, కానీ ఏనాడు తనని తాకను కూడా తాకలేదు. ఒక్కసారి కూడా ఆమెను అదో రకంగా చూసింది లేదు. ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అప్పుడప్పుడు ఆరాధించడం తప్పితే ప్రేమను ముట్టుకున్నది లేదు, పట్టుకున్నది లేదు. అయితే తాగినోడి నోట నిజం తన్నుకుంటూ వస్తుందన్న అని పాటలో అనడం కాదు, నోటి నిజం నిజం తన్నుకుంటూ రావడం కాదు, తాగాక చాలానే తన్నుకుంటూ బయటకు వస్తాయి. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ధీరజ్కి ప్రేమపై ఉన్న లవ్వు పాలపుంతలా ఉప్పొంగింది. పూటుగా తాగేసిన ధీరజ్ పిచ్చ పిచ్చగా డ్యాన్స్ చేస్తాడు. ఎదురుగా ప్రేమ డ్రెస్ చూసి, ఒసే పిచ్చి పుల్లమ్మ, ఏంటే అర్ధరాత్రి అయినా దయ్యంలా తిరుగుతూ ఉంటావు కదా, ఏంటే గోడెక్కావు అని అంటాడు. ఇటు తిరిగి చూసేసరికి ప్రేమ ఎదురుగా ఉండి కోపంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా, పొట్టి దయ్యమా, తిక్క మొహం దానా, మీ ఫ్యామిలీ మొత్తం తిక్కనే, నీ బాబుకు తిక్క, నీకు తిక్క అని నోటికొచ్చినట్టు పేలుతాడు ధీరజ్. ఏంటే పొట్టిదానా, కోపంలో ముద్దొస్తున్నావే, ఒళ్ళు జివ్వు మందురోయ్. ఏంట్రా నోరు లేస్తుందని ప్రేమ అనేసరికి, లేస్తుందే, ఏం చేస్తావే పొట్టిదానా, 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 ఇంత ఉంటావు, నా మీదే బుసలు కొడతావే అని రెచ్చగొడతాడు. కోపంతో ప్రేమ పొగలు కక్కుతూ ఉంటుంది. దాంతో ధీరజ్ ప్రేమని అలా చూస్తూ, కోపంలో కూడా భలే క్యూట్గా ఉంటావే, ముద్దొస్తున్నావు, క్యూట్ కుందేలు పిల్ల అని బుగ్గలు గిల్లుతాడు ధీరజ్. దాంతో ప్రేమకి నరాలు జివ్వుమంటాయి. ముక్కు మీద కోపం. నువ్వు నా మీదికి గండు పిల్లిలా వస్తావు చూడు, అప్పుడు చాలా ముద్దుగా ఉంటావు, నీ కళ్ళున్నాయే, అబ్బబ్బబ్బా, ముద్దు పెట్టేశాడు, హగ్ ఇచ్చేశాడు. నీ అల్లరి కాదే, నీ కోపం కూడా చాలా క్యూట్గా ఉంటుంది చూడు, కోపంలో చందమామల ఎంత ముద్దుగా ఉన్నావో, నీ కళ్ళున్నాయే, అబ్బా, ఆ ముగ్గు పెదాలు అంటూ ప్రేమను తన వేలితో టచ్ చేస్తూ ఉమ్మాని ముద్దు పెట్టుకుంటాడు ధీరజ్. ఈసారి ప్రేమకు నరాలు జివ్వుమనడం కాదు, అంతకు మించే ఉంటుంది. అసలు నిన్ను ఇలా కాదే అంటూ ప్రేమ బుగ్గని ముద్దాడుతాడు ధీరజ్. అనంతరం ప్రేమని దగ్గరికి లాక్కొని గట్టిగా వాటేసుకుంటాడు. ఇంకేముంది ప్రేమ, అలలా నా మనసు తేలుతుందే, వలలా నువ్వు నన్ను అల్లుతుంటే, కలలా చేజారకపోకముందే, శిలలా సమయాన్ని నిలపకముందే, నడక నేర్చి నీ పెదవిపైన నా పెదవి కదులుతుంది అని మంచి రొమాంటిక్ సాంగ్ వేసుకొని ధీరజ్ ప్రేమను ఆస్వాదిస్తుంది ప్రేమ. ఇంతలో తెల్లవారుతుంది. అంటే మరి సీరియల్లో లైట్లు ఆర్పడం, ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని తెల్లారినట్టుగా చూపించారంటే వాళ్ళ మధ్య మ్యాటర్ అయినట్టే మరి. కానీ ఇక్కడ మాత్రం కానట్టే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అదే సీన్ కంటిన్యూ అయ్యింది. ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు అంటూ ధీరజ్ ప్రేమ ఇటు నర్మదా సాగర్లు సాంగులు వేసుకుంటూ ఉంటారు. ధీరజ్ మీద మీద పడుతుంటే, ఏందబ్బా ఎట్టాగా ఉంది ఒళ్ళు అంటూ సాంగ్ వేసుకొని స్టెప్పులు వేస్తాయి రెండు జంటలు. నర్మదా సాగర్లు ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా ఉండవు. ధీరజ్ అయితే ప్రేమని పరుగులు పెట్టిస్తాడు. ఈ రెండు జంటలు వీధులకు వచ్చి ఊరమాస స్టెప్పులు వేస్తుంటారు. చిప్స్ ఉన్నాయి, లిప్స్ ఉన్నాయి, పీడత కింద పబ్స్ ఉన్నాయి అంటూ రెండు జంటలు చెలరేగిపోతారు. వాళ్ళ డాన్స్ని చూసి శ్రీవల్లి ఏడుస్తుంటుంది. మీరేమో మీ మొగ్గులతో డాన్సులు కడతా, రొమాన్సులు చేస్తుంటారా, నేనేమో ఈ చలిలో బట్టలు ఉతకాలా, నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను మా ఆయనతో స్టెప్పులు వేస్తాను అంటూ అక్కడి నుంచి చిందులు వేసుకుంటూ చందు దగ్గరికి వస్తుంది శ్రీవల్లి. మెలికలు తిరుగుతూ చందు దగ్గరికి వచ్చిన శ్రీవల్లి బా బా అని అంటుంది. అయితే చందు అమూల్య విషయం నాకే అర్థం కావడం లేదు వల్లి అనేసరికి శ్రీవల్లి మూడు ఉత్సాహం మొత్తం దెబ్బతీస్తాయి.
శ్రీవల్లి పక్కకు వచ్చి తలబాదుకొని నా కర్మ నా కర్మ అని ఏడుస్తుంది. వాళ్ళేమో మొగుళ్ళతో హ్యాపీగా డ్యాన్సులు చేస్తూ రొమాన్స్ చేస్తున్నారు. నా బతుకు ఇలా తగలబడింది. నేను కూడా వాళ్ళలో ఓ సాంగ్ వేసుకోవాలని వస్తే నా మొగుడు ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాడు. పెళ్ళాం రొమాంటిక్గా చేయి వేస్తే అది కూడా అర్థమై చావడం లేదు నా మొగుడికి. నా కర్మ అని తలబాదుకుంటుంది. నా మొగుడికి బొత్తిగా రొమాన్స్ తెలియదు. నా బొంద తెలియదు అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. పాపం శ్రీవల్లిని చూస్తుంటే భలే జాలేస్తుంది ఆ సీన్లో. పోనీలే, నర్మద ప్రేమలు తగ్గుతారా అంటే అస్సలు తగ్గరు, చెలరేగిపోతుంటారు. పాపం శ్రీవల్లి దరిద్రం డిస్కో డ్యాన్స్ చేసేస్తుంది. అటు అమూల్య కూడా ఫోన్లో విశ్వతో మాట్లాడుతూ పరవశించిపోతుంటుంది. వాళ్ళిద్దరిని చూసిన శ్రీవల్లి తన మొహంపై తానే ఉమ్మేసుకుంటుంది. ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. నాకు మాత్రం దరిద్రం డిస్కో డ్యాన్స్ ఆడిస్తుంది. నా జీవితం తగిలయ్యా అని బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. ఇంకా తెల్లారిన తర్వాత చందు అమూల్య విశ్వల గురించి ఆలోచిస్తూ తనలో తాను బాధపడుతూ ఉంటాడు. లేదు, ఏదోటి చెయ్యాలి. వల్లి నాన్నతో చెప్పొద్దని అన్నది, కానీ నాకు నిజం తెలిసిన తర్వాత కూడా నాన్నతో చెప్పకుండా ఉండడం తప్పనిపిస్తుంది. ఆ విశ్వగాడు పెద్ద ఎదవ. మా కుటుంబంపై పగతో ఉన్నాడు. ఆ పగతో అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాడు. నో, అలా కాకూడదు అని అనుకుంటాడు చందు. ఇంతలో అమూల్య టింగురంగా అంటూ ముస్తాబయ్యి బయటకు వచ్చి నేను కాలేజీకి బయలుదేరుతున్నాను అంటూ విశ్వాకి సిగ్నల్ ఇస్తుంది. అది చందు కంటపడుతుంది. అమ్మ వినిపిస్తుంది, నేను కాలేజీకి వెళ్తున్నా, త్వరగా బాక్స్ కట్టు అని కావాలని విశ్వ ఇంటి వైపు చూసి అరుస్తుంటుంది అమూల్య. అయితే అది చెప్పేది అమ్మ కోసం కాదు, ఆ విశ్వగాడి కోసం అని చందుకు అర్థమైపోతుంది. విశ్వ కనిపించడం లేదేంటి, నేను కాలేజీకి వెళ్తున్నాననే విషయం విన్నాడో లేదో అని అనుకుంటుంది. అది చూసిన చందు పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా అమూల్య జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇంకా ఆగకూడదు. వెంటనే నాన్నకి చెప్పేయాలి అని అనుకుంటాడు. నాన్న నాన్న అని అరుచుకుంటూ వెళ్తాడు చందు. వేదవతి ఎదురయ్యేసరికి నాన్న ఎక్కడున్నాడమ్మా అని అడుగుతాడు. పేపర్ తీసుకుని రావడానికి బయటకు వెళ్ళాడు అని అంటుంది వేదవతి. అయితే చందు టెన్షన్ పడటాన్ని గమనించిన వేదవతి, ఏమైందిరా, ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పడం లేదు, ఏమైంది? మీ నాన్నతో ఏ విషయం చెప్పాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది వేదవతి. నాన్న వచ్చిన తర్వాత చెప్తానురా అంటాడు చందు. ఈ బిల్డప్ చూస్తుంటే ఇది చెప్పేది కాదు, చచ్చేది కాదు, అది అవ్వదమ్మా అన్నట్టుగానే ఉంది సీన్. సరిగ్గా రామరాజుతో చెప్పాలని చందు అనుకుంటాడు. టైంకి వచ్చి శ్రీవల్లి ఆపేస్తుంది. లెక్క ప్రకారం అయితే అదే జరగాలి. మరి ఈ రొటీన్ లెక్క తప్పి